నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోనుశ్రీరాజ్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ దానగల్ల అనితా యాదగిరి ఆధ్వర్యంలో దేవేందర్ నగర్ ఫేజ్ 3 లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో 1000 మందికి పైగా కాలనీ వాసులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు లేని కాలనీ వాసులను పట్టభద్రులు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారు అన్నారు। జీవో 58/59ను అమలు చేసి కరెంట్ బిల్లు ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఉన్న వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుందని ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి పట్టభద్రులుగా చేస్తుందని దానగల్ల అనితా యాదగిరి అన్నారు। బోడుప్పల్ అధ్యక్షులు మంద సంజయ్ రెడ్డి మాట్లాడుతూ దళారులను ఆశ్రయించి పేదలు మోసపోకుండా ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెట్టిందని ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీఆర్ఎస్ ద్వారా భూములు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుందని అన్నారు। స్థానిక కార్పొరేట్లను ఆశ్రయించి భూములు పట్టాలు చేసుకోవాలని సూచించారు। టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పలు కార్యక్రమాలు పలు సంక్షేమాలు ప్రజల కోసమే అని తెలిపారు। ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ప్రజలలో చైతన్యం నింపి వారికి మేలు జరిగే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, బోడుప్పల్ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి, కార్పొరేటర్ దానగల్ల అనితా యాదగిరి, చీరాల నరసింహ, టీఆర్ఎస్ నాయకులు కొత్త రవి గౌడ్, చక్రపాణి గౌడ్, జక్కా రాములు, శ్రీధర్ గౌడ్, రమేష్, చంటి శ్రీనివాస్, మరాఠీ పాండు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు। సామల బుచ్చిరెడ్డి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్ గారికి, మరి మన అన్న యువకుడు మరి మాజీ జడ్జి కార్పొరేటర్లకు అందరికీ, అధ్యక్షుడు అన్న బోడుప్పల్ నగర మున్సిపాలిటీకి, మరి ఈరోజు మరి అంబేద్కర్ నగర్ కానీ గౌతమ్ కానీ ఆయన ఉప సర్పంచ్ నుంచి అందరికీ పట్ట ఇప్పించాడు। అప్పుడు కూడా ఇప్పుడు అందరూ కూడా మేము అందరం కలిసి ఇప్పుడు కార్పొరేటర్లు అంతా శ్రీరాల నరసింహ ఉన్నాడు, ఇప్పుడు యాదయ్య గారు ఉన్నాడు, మళ్ళా చక్రపాణి గారు ఉన్నారు, మా డిప్యూటీ మేయర్ లక్ష్మీ గౌడ్, రవి గౌడ్ గారు ఉన్నారు, మళ్ళా మన గారు ఉన్నాడు। స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా। ఒకటి ఏంటంటే మన కేసీఆర్ తెచ్చుకొచ్చాడు, మన మినిస్టర్ మల్లారెడ్డి అన్న గారికి చెప్పినాం, మన సార్కి చెప్పినాం, సార్ ఇట్లా పేద ప్రజలు అందరూ ఉన్నారు సార్, ఇల్లు కూడా కొడుతున్నాం, మనమే అంతా గవర్నమెంట్ వచ్చి మన మున్సిపాల్ నుంచి వస్తున్నారు, అందరం పంపిస్తున్నాం। ఒకటే చెప్పినాం, ఇల్లు లేని ఒక పట్ట సర్టిఫికెట్లు కావాలి సార్ అని కూడా అన్నగారు మాట్లాడాం, మేము మాట్లాడినాం, కేసీఆర్ దృష్టికి తీసుకుపోయిన మల్లారెడ్డి సార్ గారు। ఎందుకంటే ఇప్పుడు మీరు సంజీవన్న మేము మా కార్పొరేటర్లు అందరూ మీకు ఇల్లు పట్ట సర్టిఫికెట్ లేవు కూడా మీరు ఎవరు ఉన్నారు, ఇల్లు కట్టిన వాళ్ళు కరెంట్ బిల్లు ఉన్నా సరే మీరు అది ఇవ్వండి, మీకు సర్టిఫికెట్లు అన్నీ చేయించే మా బాధ్యత, మేమందరం కలిసి మేము పోరాడతాము। మీకు వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ అన్ని కరెంటు కానీ అన్ని స్తంభాలు లేకుండా కూడా వేపిస్తాం, మా బాధ్యత ఉన్నది, మేము ఖచ్చితంగా వేపిస్తాము। మా టీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ ఏం చెప్పాడు, మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మేనమామ అన్నాడు, ఇది కూడా మేనమామ అనుకొని ఇస్తుడు। ఎందుకంటే మన కేసీఆర్ మంచిగా చేస్తున్న ప్రభుత్వం ఏ రాష్ట్రంలో। అందరికీ నమస్కారాలు। ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 12వ డివిజన్లో ఉన్నటువంటి గతంలో సీతారాం నగర్గా ఉన్న ప్రస్తుతం దేవేందర్ నగర్ ఫేజ్ 3గా పేరు మార్చుకున్నటువంటి 12వ డివిజన్లో అంబేద్కర్ నగర్ ఫేజ్ 3గా పేరు మార్చుకున్నటువంటి మరి కాలనీ దానగల్ల యాదగిరి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ పౌరుడు మేయర్ గారు సామల బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న కార్పొరేటర్లకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, గౌతమ్ నగర్ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3 అధ్యక్ష కార్యదర్శులకు, మహిళలకు, అదేవిధంగా కాలనీ వాసులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా। చాలా సంతోషం, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాఫలంతో మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। తర్వాత ఈ 6-6.5 సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు పేద పడుగు బలైన వర్గాల కోసం ప్రవేశపెట్టడం జరిగింది। మనకందరూ తెలుసు 365 సంక్షేమ పథకాలు మరి పేదల కోసం కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు। అవే ఆసరా పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటలు వచ్చిన కరెంటు కానీ,
మరి ఇది మనకు మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ మధ్యాహ్న భోజనం కానీ పిల్లలకు ఉచితంగా మరి కేజీటీ పీజీలో భాగంగా మరి విద్యా బోధన కానీ మరి అమ్మలకు డ్వాక్రా పిల్లలకు మంచి భోజనం కానీ గర్భిణులకు మంచి పౌష్టికాలతో కూడిన భోజనం కానీ మరి పాఠశాలలో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం కానీ వారికి బుక్స్ కానీ షూస్ కానీ మరి టెక్స్ట్ బుక్స్ నోట్స్ బుక్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే పేదల కోసం 365 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మన కేసీఆర్ గారిది. వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తున్న బాధ్యత తీసుకున్నటువంటి మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారు వాటి కూడా మనకందరికి కూడా అందిస్తా ఉన్నారు. మనమంతా చూస్తా ఉన్నాం. మొదటిసారి 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పేదలకు ఏం చేయాలనే ఉద్దేశంతో గతంలో దేవేంద్ర నగర్ కానీ అంబేద్కర్ నగర్ కానీ మరి రాజీవ్ నగర్ కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు అందరికీ మరి అక్రమంగా ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకొని దళారుల తన మరి మోసపోయి కొనుక్కున్న వాళ్ళకు మరి ఏదైనా చేయాలని చెప్పి అప్పుడు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినప్పుడు వారందరికీ 58 జీవో కింద తెలంగాణ పట్టాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 2016లో ఆ రోజు కూడా దేవేంద్ర నగర్లో ఇదే విధంగా సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ వాళ్ళకు ఇల్లున్నా పూరి గుడిసె ఉన్నా రేకుల రూమ్ ఉన్నా తడకతోటి గుడిసె వేసుకున్నా వాళ్ళందరికీ 58 జీవో కింద మరి సుమారు 600-700 మందికి తెలంగాణ పట్టాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అప్పుడు ఇవి కొన్ని కేసులో ఉండి ఈ ప్రాంతానికి మనం ఆ రోజు ఇవ్వలేకపోయినాం. మొన్న 2018లో రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ ప్రాంతం నుంచి మరి శాసనసభ్యులు ఎన్నికైన మల్లారెడ్డి గారు మరి మన జనవరిలో జరిగిన ఎన్నికల్లో బోరుపల్లికు మేయర్గా సావల బుచ్చేడి గారు, లక్ష్మీ రవి గారు డిప్యూటీ మేయర్ అయినాక కార్పొరేటర్లు అయిన తర్వాత ఈ పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పేదలకు న్యాయం చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో మల్లారెడ్డి గారి నాయకత్వంలో మేయర్ సామల బుచ్చేడి గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి మంత్రి మల్లారెడ్డి గారితో మాట్లాడితే మల్లారెడ్డి గారు మన సమస్యను ముఖ్యంగా గౌతమ్ నగర్ సమస్యను కానీ దేవేంద్ర నగర్ ఫేజ్ 3 పాత అంబేద్కర్ నగర్ ఫేజ్ 3 పాత శ్రీధరం నగర్ ను మరి వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మంత్రి మల్లారెడ్డితో మాట్లాడితే వారు వెంటనే కేసీఆర్ గారితో కేటీ రామారావు గారితో మన ఐటీ శాఖ మంత్రి గారితో మాట్లాడి మీకు అందరికీ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3 కానీ గౌతమ్ నగర్ లో కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అందరూ దళారులు తన కొనుక్కున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు, గుడిసెలు వేసుకున్న వారికి తెలంగాణ పట్టా సర్టిఫికేట్ ఇప్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ ఆదర అభిమానులతో మరి మేమంతా ప్రయత్నం చేస్తా ఉన్నాం. 1, 2, 3 రోజుల్లో మీ కొరకు జీవో ఇష్యూ చేయబోతా ఉన్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ జీవోలో మీకు అందరికీ పట్టా సర్టిఫికేట్ ఇచ్చే తెలంగాణ పట్టా సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తెలంగాణ పట్టా సర్టిఫికేట్ వస్తే మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. గతంలో కుక్క లీడర్కి వచ్చినట్టే మీరు భయపడేవాళ్ళు, ఎంఆర్ఓ వస్తే భయపడేవాళ్ళు, వీఆర్ఓ ఆర్ఐలు రాబందులుగా వచ్చేకల్లా మీకు 5,000 10,000 గుంజుకొని వెళ్ళేవాళ్ళు. దళాలు మీకు సర్టిఫికేట్లు ఇస్తాం, ఇంటి నెంబర్ ఇస్తామని చెప్పి మిమ్మల్ని అంతా మోసం చేసేవారు. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఏది జరగదు, ఆ మోసాలు కూడా ఇకపై ఉండవు. మీకు ధైర్యంగా మీకు కేసీఆర్ గారు ఇచ్చిన ధైర్యం మీకు అందరికీ తెలంగాణ పట్టా సర్టిఫికేట్లు ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండవలసిందిగా ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు ఉంటున్న ఇంటిలో ఇంటి నంబర్ ఉంటే ఇంటి నంబర్ లేకున్నా పర్వాలేదు, మీరు కరెంటు మీటర్ ఉంటే ఆ కరెంటు మీటర్ మీరు దీనికి జిరాక్స్ పెట్టండి, నోటరీ ఉంటే నోటరీ జిరాక్స్ పెట్టండి, రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్ట్రేషన్ జిరాక్స్ పెట్టండి. సాధ్యమైనంత వరకు నోటరీగా ఉంటాయి కాబట్టి మీ నోటరీ జిరాక్స్ను, అదేవిధంగా మీ ఇంటి కరెంటు బిల్లు జిరాక్స్ పెట్టి, మీకు ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి కార్డు జిరాక్స్ పెట్టండి, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టండి. వీటినన్నిటిని పెట్టి ఇక్కడ మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి కార్పొరేటర్కు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మాత్రమే ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర కార్పొరేటర్ దగ్గర మీరు పోకండి దయచేసి.
ఎందుకంటే వాళ్ళ తాను పోతే మన గవర్నమెంట్ మరి వాళ్ళు మళ్ళీ మీతో డబ్బులు వసూలు చేసి మళ్ళీ మిమ్మల్ని బడ్డీ పెట్టి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితి చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడ కార్పొరేటర్లు అందరూ ఉన్నారు, మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు, మన కేటీ రామారావు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి ఉన్నారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి మీరు దళాలను నమ్మకండి, దయచేసి ప్రభుత్వాన్ని నమ్మండి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగానే కార్పొరేటర్ ఉన్నారు. కాబట్టి మీరు ఆ కార్పొరేటర్లకు మేయర్ గారికి మీరు లెటర్లు ఇవ్వవలసిందిగా, మీ ఇంటి సర్టిఫికెట్లు ఇవ్వవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే గతంలో బాధపడతా ఉన్నారో ఆ బాధను తీర్చడానికి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను యాదయ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. నిన్న ఇంపార్టెంట్ 10,000 మందితో మాట్లాడమని చెప్పిండు. ఖచ్చితంగా వద్దు. మనం చేస్తున్న విషయం ప్రజలకు తెలియాలి. మనం ప్రజలకు మన విషయం చెప్పకుంటే అన్న దళాలను భూపైతారు. దళాలు వచ్చి మీరు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి వాళ్ళ డబ్బులు వసూలు చేస్తారు. ₹1 వదిలిపెట్టకుండా, ₹1 ఖర్చు కాకుండా మీకు తెలంగాణ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మన మంత్రి మల్లారెడ్డి గారు దీన్ని తోచ తప్పకుండా అమలు చేయడానికి మీకోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా దళాలను నమ్మకండి, ప్రభుత్వాన్ని నమ్మండి. ప్రభుత్వం మీకు ఖచ్చితంగా తెలంగాణ పట్ట సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. 60 గజాలు ఉన్నాయి, 60 గజాలు చెప్పండి. 80 ఉంటే 80, 100 ఉంటే 100, 160 ఉంటే 120. మీ అందరూ కూడా 98 జీవో కింద తెలంగాణ పట్ట సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రభుత్వం నిశ్చయంగా ఉంది. కాబట్టి మీరు ఇక మీదట ధైర్యంగా ఉండండి. మీ అవసరానికి, మీ బిడ్డల పెళ్లికి కానీ, మీ కొడుకు పెళ్లికి కానీ, మీకు ఇతర అవసరాలు ఉంటే బాధతో మీ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసే అవకాశం మీకు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మీ ల్యాండ్ను రెగ్యులేషన్ చేస్తూ ఉంది. కాబట్టి మీరు మా సహకారం అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఎలా అంటే ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్ మొన్న 6 మాసాల క్రితం వెళ్ళి ఇంకా 4.5 సంవత్సరాలు వెళ్ళి ఎన్నికలు ఉన్నాయి. అయినా కూడా మేము మీ మధ్యకు వచ్చి మీకోసం మరి నిరంతరం పాటుపడుతూ ఉన్నాం. మీ సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలి, కేటీ రామారావుని గుర్తుపెట్టాలి, మంత్రి మల్లారెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి, మన మేయర్ సానా బుచ్చయ్య గారిని గుర్తుపెట్టుకోవాలి, స్థానిక కార్పొరేటర్ని గుర్తుపెట్టుకోవాలి, టీఆర్ఎస్ పార్టీని గుర్తుపెట్టుకోవాలి, కారు బూతును గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియస్తూ, ఇక మీకు ఇంకో సమస్య ఉంది, పట్టా కొనుక్కునే వాళ్ళ సమస్య. దయచేసి ఒక్కసారి ఈ సమావేశంలో ఉన్నటువంటి మీరందరూ ఓపెన్ ప్లాట్ ఉన్నోళ్ళు, ఖాళీ ప్లాట్ ఉన్నోళ్ళు ఎంతమంది చేతులు ఇవ్వవలసిందని కోరుతా ఉన్నాను. ఓకే ఇక్కడ కొంతమంది దళారుల తన మోసపోయి తెలియక మోసపోయి మీరంతా మరి ఓపెన్ ప్లాట్లను గ్రామాల కొట్టి భూమి జాగాలు అమ్ముకొని అవసరం వస్తే మహిళల మెడలోని పుస్తక మీటర్లు అమ్ముకొని కూడా ఒక స్థలం ఉండాలి, ఒక 60 గజాల స్థలం ఉండాలి అని చెప్పి మీరంతా కూడా ఇది ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. మరి ఆ ప్లాట్ కూడా మీరు కొనుక్కుందల్లా ప్రభుత్వ స్థలంలో మీరు కొనుక్కున్నారు. అది మీకు తెలుసు, ప్రభుత్వం తెలుసు, అందరికీ తెలుసు. అయినా మీకు అమ్మిన దళాలు మిమ్మల్ని మభ్య పెడతా ఉన్నారు, మిమ్మల్ని మోసపోయి చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ ఇంట్లోకి ఏ విధంగా అయితే ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఏ విధంగా అయితే 58 జియో కింద మీకు అందరికీ రెగ్యులేషన్ చేసి మీకు తెలంగాణ పట్ల సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి ఏ విధంగా అయితే ప్రభుత్వం ప్రకటించిందో మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్లు కొన్న వాళ్ళని అమ్మిన దళాలు ఎవరైనా సరే కొన్న వాళ్ళు పేదవాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం మరి పేదవాళ్ళకే పనిచేస్తుంది. ఎవరు కొన్నా వాళ్ళంతా తెలంగాణ ప్రాంతం వాళ్ళే. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది, మన మంత్రి మల్లారెడ్డి పైన ఉంది, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా మీకు న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కానీ మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు మాకు సహకరించండి, మీరు చెప్పిన మాట వినండి, మీకు సహకరించండి. మీరు దళారుల మాట నమ్మకండి, మరి ఇతరాత్ర మోసపోకాల వాళ్ళని మాట నమ్మకండి. మీరు చెప్పినట్టు చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మంచి మేయర్ ఉన్నాడు, ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడు ఈరోజు బోడుప్పల్కు మేయర్గా ఉన్నారు. మంచి వ్యక్తి, మరి ఎలాంటి అవినీతి చేయకుండా మరి గత 7-8 నెలల నుంచి ఈ కార్పొరేషన్ ముందు తీసుకుపోతున్న వ్యక్తి. మరి డిప్యూటీ మేయర్ కొత్త రవి గారు ఉన్నారు,
మరి కార్పొరేటర్ ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు? ఎప్పుడైనా ఇంతమంది కార్పొరేటర్లు ఈ ప్రాంతానికి ఒకేసారి రాలేదు, ఇంత పెద్ద సభ పెట్టలేదు. కేవలం మీ అభివృద్ధిని మిమ్మల్ని అంతా అభివృద్ధి పరచాలి, మీ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ వద్దకు వచ్చాడు. మీరు మా దగ్గరకు వచ్చి అడగాల్సిన సందర్భం ఉంది, అయినా మేమే మీ మధ్యకు వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామన్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చెప్పిన మాట వినండి. మీరు ఖచ్చితంగా ఓపెన్ ప్లాట్ వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు మాత్రం చేయాల్సిందల్లా మాకు సహకరించండి మాత్రమే. మేయర్ గారికి, కార్పొరేటర్లకు సహకరించండి, చెప్పిన మాట వినండి, ప్రభుత్వం చెప్పిన మాట వినండి. మేయర్ గారు చెప్తే ప్రభుత్వం చెప్పినట్టే, మంత్రి మల్లారెడ్డి గారు చెప్తే ప్రభుత్వం చెప్పినట్టే, కేటీఆర్ గారు మాట ఇస్తే ప్రభుత్వం ఇచ్చినట్టే. కాబట్టి మీరు వారందరి మాట మీరు వినాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఇతర సమస్యలు ఉన్నాయి, చాలా డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, విద్యుత్ సమస్య ఉంది, మంచినీటి సమస్య ఉంది. వాటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడే మీకు మేయర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ ప్లాట్లు రెగ్యులేషన్ అయినాక, మీకు తెలంగాణ పట్ట సర్టిఫికేట్ వచ్చినాక ఇవన్నీ యుద్ధ ప్రతిపాదికన మీకు అన్ని సమస్యలు పరిష్కారం అయితే మీకు మంచి కార్పొరేటర్ పక్కనే ఉన్నారు దానగల యాదగిరి గారు. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, మరి వారందరూ కూడా నేను అభినందిస్తున్నాను. మంచి కార్యక్రమాన్ని మీతోటి కలిసే భాగ్యాన్ని మాకు కల్పించారు. ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమ పథకాలను మీకు తెలియజేసే అవకాశం మాకు వచ్చింది. కాబట్టి మరి మీరు కూడా ఈరోజు ఇతరాత్ర పనులున్నా, ఇతరాత్ర మీరు ఉద్యోగాలు పోవాలన్నా, పనులకు పోవాలన్నా కూడా వాటన్నిటిని క్యాన్సిల్ చేసుకొని మీరు ఈరోజు ఉన్నారు, మీ పని కోసం మీకు ఉన్నారు. కాబట్టి మీ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాం. మీకున్నటువంటి పట్టా సర్టిఫికెట్లతో పాటు మరి ఉన్న మౌలిక సౌకర్యాలు కల్పించడానికి మేము శాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి బోడుప్పల్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా మీకు శాయశాఖలు అందిస్తా, మీకు ఎప్పుడు వెన్నంటి ఉంటారని కూడా ఈ సందర్భం తెలియజేస్తూ, మరి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మరి దానగల యాదగిరి గారికి, మరి అటు గౌతమ్ నగర్ కానీ ఇటు అంబేద్కర్ నగర్ చేస్తే నాయకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై హింద్. సంజీవన్న గారికి చిన్న వినపం ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీలు, టీఆర్ఎస్ పార్టీలు ఉంటే టీఆర్ఎస్ పార్టీలు. ఎందుకంటే నా పని అట్లుంటుంది, మాట్లాడగానే పని చేస్తాను. జనాల పొద్దున్న లేస్తే జనాలు పట్టు ఉంటాను, ఇంట్లో ఉండను ఎక్కువ కాలిన సమస్యల కోసం. దయచేసి ఏంటంటే అన్న, మీరు సీనియర్ నాయకులు, అనుభవస్తులు అన్నిటికీ కొంతమంది ప్లాట్ కొన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని మన మంత్రుల దృష్టికి వెళ్ళి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని. ఒకటి ఇప్పుడు ఇల్లు అయితే ఎవరైతే ఉన్నాయో పట్టాలు ఇంటింటికి అవైతే మన సిస్టమ్ ఏదైతే వచ్చిందో టీచర్ అయితే పెట్టిండో ఖచ్చితంగా వీళ్ళకి అందరికి చెల్లుతట్టుగా కొద్దిగా రిస్క్ తీసుకోవాలన్నా. ఇవన్నీ బాధలు నాకు చెప్తారు, మీ పెద్దలకు మీరు చెప్పరు కనుక అడుగడుగున వీళ్ళకు కూడా ఇంతకుముందు ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ తరఫున కళ్యాణ్ నిలబడ్డాడు. వాళ్ళకి చెప్పిన పిల్లవాడు చిన్నోడైనా పని నేను చేసి పెడతా, ఖచ్చితంగా ఇక్కడ వేయాలి ఓట్లు. కాంగ్రెస్లో ఉన్న కనుక గట్టితనంగానే వచ్చి వీళ్ళకి మాట తీసుకున్నా. వీళ్ళకి ఇప్పటి నుంచి కాదన్నా, ఎప్పటి నుంచి వస్తున్నాయి కాలనీకి, ఎప్పటి నుంచో పిలుచుకుంటా ఉంటారు. పోలీస్ స్టేషన్లు అంటే కాలనీ సమస్యలు ఎంఆర్ వచ్చిందంటే నాకే చేస్తారు, ఆయన కార్పొరేట్గా నాకే చేసారు. నేను వచ్చి వీళ్ళతో మాట్లాడిపోవడం జరిగింది అన్న ఎన్నిసార్లు. అలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను, దయచేసి అందరూ కూడా ఇప్పుడు ఎట్లకెళ్ళి మీ ఉద్యోగాలకు మానుకున్నారు, పనులకు కూడా మానుకున్నారు. కాబట్టి ఇక్కడే ఈ టెంట్ ఇట్లనే ఉంటుంది. మీ అందరూ మీ నోటరీ సర్టిఫికేట్ జిరాక్స్, రిజిస్టర్ డాక్యుమెంట్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, కరెంటు బిల్లు జిరాక్స్, మీ తన ఓటర్ ఐడి కార్డు తన జిరాక్స్ పెట్టి ఇక్కడే టేబుల్ వేసుకొని కూర్చుంటారు. ఒకరొకరు వచ్చి మొత్తం రాయించుకొని 12 అవుతుంది ఆల్రెడీ, 1-2 గంటల కల్లా మాకు మొత్తం లీస్ట్ ఇవ్వాల్సిందే కోరుతూ ఉన్నాం. ఈ రోజు మధ్యాహ్నం ప్రగతి భవన్లో మరి కేటీఆర్ తోటి మన మంత్రి మల్లారెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేశారు మీకోసం. కాబట్టి 2 గంటల కల్లా మీ డీటెయిల్స్ మొత్తం వారికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరంతా ఆ లిస్టు తయారు చేయవలసిందిగా ఇక్కడ నిర్వాహకులు అందరినీ పేరు పేరున కోరుతూ ఉన్నాను. ఎందుకంటే వీళ్ళంతా కూర్చున్న వాళ్ళు ఇప్పటిదాకా రాసిరన్నా లిస్ట్ అయితే ఇప్పుడే అంటే ఉన్నోళ్ళే రాసిరు, ఇప్పుడు నామూలే రాసిరు, మీకు అందరూ చెప్తారని వాళ్ళు అంటున్నారు.
చంద్రశేఖరరావు గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం పేదల కోసం కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పేదలందరి కోసం 2016లో మరి 58 జీవో తీసుకొచ్చి మరి నోటి ద్వారా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్న వారికి తెలంగాణ పట్టా సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఘనత 59 జీవో తీసుకొచ్చి మరి తెలంగాణ పట్టా సర్టిఫికేట్ ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కూడా 2020 సంవత్సరంలో కూడా మరి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి అంబేద్కర్ నగర్ ఫేజ్ 3 కానీ, గౌతమ్ నగర్ కానీ, రాజీవ్ నగర్ కానీ, ఇందిరానగర్ కానీ, ఇతరత్ర పేద బడుగు బలైన వర్గాలు వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లలో మరి ఇక్కడంతా కూడా కొంతమంది దళారులతన ఈ స్థలాన్ని కొనుక్కొని గత 20 సంవత్సరాల సంది నానా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ మరి పురపాలక ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారికి, మా గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, పేద ప్రజలకు దిక్సూచిగా ఉన్నటువంటి అండగా ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారికి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. మా గౌతమ్ నగర్ అంబేద్కర్ నగర్ ఫేజ్ 3లో కానీ, గౌతమ్ నగర్లో సుమారు 500 మంది పేద ప్రజలు మరి పూరి గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని వాళ్ళంతా నానా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వీరందరికీ కూడా 58 జీవో కింద మరొకసారి 58 జీవోలు తీసుకొచ్చి వీరందరికీ కూడా తెలంగాణ ఇంటి పట్టా సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా చేతులెత్తి మా గౌరవ మున్సిపల్ మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, మా గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా మిమ్మల్ని సమయంగా కోరుకుంటా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా వీరందరికీ పట్టా సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా మంత్రి మల్లారెడ్డి గారిని ఈ సందర్భంగా కోరుకుంటూ మా టీఆర్ఎస్ పార్టీ తరఫున, మా మేయర్ గారి తరఫున, మా కార్పొరేటర్ తరఫున మరి మేమందరం కూడా అంబేద్కర్ నగర్ ఫేజ్ 3, గౌతమ్ నగర్లో కట్టుకున్నటువంటి పేదలకు 58 జీవో కింద ఇంటి పట్టా సర్టిఫికెట్లు, తెలంగాణ పట్టా సర్టిఫికెట్ ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని కూడా మీకు ఖచ్చితంగా పట్టా సర్టిఫికెట్ ఇప్పిస్తామని చెప్పి మన మంత్రి మల్లారెడ్డి గారి నాయకత్వంలో మీకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.